ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా నానమ్మ, అమ్మా అయ్యో అమ్మా. అయ్యో కాస్త వచ్చిపోరా. అమ్మో అయినా ఇప్పుడు ఏడ్చి ఏం లాభం రా, ముందే చూసుకోవాలిగా. చూసుకోలేదు కాబట్టి ఏడుస్తున్నాను డాడీ. అయినా హాస్పిటల్ కి వెళ్ళొచ్చిన నొప్పి కంట్రోల్ కాకపోవడం ఏంట్రా? పడింది ఏమైనా బండ, పెద్ద కొండ. అమ్మో నా వల్ల కాదు బాబోయ్. అదుగో అదుగో వస్తుంది చూడండి. అమ్మో కాపడం పెడితే నొప్పి తగ్గుతుందండి. పెళ్లి కాకుండా కాపురం ఎలా పెడతా? ఒసే తల తిక్కదానా, అది చెప్తోంది కాపడం, కాపురం కాదు. అక్షిత, నువ్వు సగం సగం విని వాళ్ళకి హింట్లు ఇచ్చి మాకు టెన్షన్ పెట్టకు. కాలిటివ్వండి, కాపడం పెడతాను. కాలు పచ్చడి చేసేసి ఇప్పుడు కాపడం పెడతావా? కాపడం అసలు నువ్వు వాడి మీద ఎందుకు పడ్డావు? నేను పడలేదండి, ఆయనే పడ్డారు. తర్వాత నేను పడేలా చేశారు. నేనేదో నీ మీద ఇష్టపడి పడిపోయినట్టు మాట్లాడతావేంటి? మరెందుకు పడ్డావురా? ఎందుకు పడ్డాడంటే ఏం చెప్తాడు డాడీ? ప్రేమతో పడుండొచ్చు, ఇష్టంతో పడుండొచ్చు, కావాలని కూడా పడుండొచ్చు. నేను ఎందుకు పడ్డాననేది పక్కన పెడితే నువ్వు లాగి కొట్టానంటే నువ్వు మూల పడిపోతావు చెప్తున్నా. ఒరే, అది పడిందని నువ్వు అంటున్నావు, నువ్వే పడ్డావని అది అంటోంది. అసలేంట్రా ఈ కన్ఫ్యూజను? అసలేం జరిగిందో సరిగ్గా చెప్పు. అది కాదక్క, కాలేజీలో డ్రామా చేస్తూ స్లిప్ అయి నేను పడ్డాను. తనతో పాటు నన్ను లాగాడు. దాంతో నేను కింద పడ్డాను, ఇదొచ్చి నా మీద పడింది. నా కాలు రోడ్ రోలర్ కింద పడ్డా కంకర రాయిలా అయిపోయింది. అయితే జరిగిన దాంట్లో పల్లవి తప్పేం లేదన్నమాట. సర్లే, ఆ వేడి నీళ్ళ కాపడం పెట్టించుకో, కాస్త నొప్పులనే తగ్గిపోతాయి. ఇప్పుడెలా ఉందిరా? కొంచెం బానే ఉంది నానమ్మ. అది అలా చెప్పు. ఏదేమైనా దాని చేతి మహత్యం అలాంటిది. అందుకే త్వరగా దాని మెళ్ళో తాళి కట్టేసి భార్యని చేసుకున్నావనుకో, ఫ్యూచర్లో ఏ నొప్పులొచ్చినా సరే అదే చూసుకుంటుంది. ఇప్పుడు ఆ టాపిక్ అంత అవసరమా బామ్మగారు? నాకవసరమేనే. అంటే ఈవిడి గారి చేయి తగిలితే నొప్పులు పోతాయా? అవునరా. మరి పురుట్ నొప్పులు వస్తే? పురుట్ నొప్పులు నీకెందుకు వస్తాయరా? చాలే ఆపు. ఏమైంది? నీ చేతుల్లో ఉన్న మహత్యం తట్టుకోలేకపోతున్నాను. అది కాదు, కాళ్ళ నొప్పి. అది నా కాలు, నా నొప్పి. కుదిరితే భరిస్తాను, లేదంటే అరుస్తాను. మీ హెల్ప్ నాకేం అవసరం లేదు. ముందు అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేయండి. రోజు రోజుకి పల్లవి ఆగడాలు ఎక్కువైపోతున్నాయి మమ్మీ. నువ్వెందుకు బేర్ చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు. నేనెందుకు దాన్ని బేర్ చేస్తాను?
దాన్ని ఎప్పటికప్పుడు దెబ్బ కొట్టాలని చూస్తున్నాను, కానీ ఎక్కడ ఏది వర్కౌట్ అయి చావట్లేదు. ఒక పక్కేమో మీకు వార్నింగ్ ఇస్తుంది, మరొక పక్క కావాలనే బావగారిని ఇబ్బంది పెడుతుంది. దగ్గరుండి తనే సేవలు చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. మావయ్య గారి దృష్టిలో కూడా అది మంచిదనిపించుకుంటుంది. అనిపించుకోని, ఏదో ఒక రోజు ఆ పల్లవి మంచిది కాదు ముంచేది అని అందరికీ తెలిసేలా చేసి దాన్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను. ఆంటీ, మీరనుకున్నది జరగాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే దాన్ని వర్కౌట్ చేస్తాను. మళ్ళీ ఏంటి ప్లాన్? ప్లాన్ బాగానే ఉంది, కానీ రిస్క్ అయితే? ఏమీ కాదు, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. తేడా వస్తే మీరు చూసుకోండి ఆంటీ. ఈ ప్లాన్ వర్కౌట్ అయితే ఆ పల్లవిని కాలేజ్లో తొక్కేయచ్చు, ఇంటి కోడలు అనే ఆశ చంపేయచ్చు. మీరు అనండి ఆంటీ. ప్లాన్ ఓకే, బట్ అమలు చేసేది నువ్వు కాదు, నేనే అమలు చేస్తాను. రేపే దానికి ముహూర్తం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ ఈరోజు చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారు? అంటే నిన్న మొన్న గ్లామర్ గా లేనా? అంటే ఈరోజు కొంచెం ఎక్కువ అని. బేసిక్ గా నన్ను అందరూ గ్లామర్ భాస్కర్ అనేవారయ్యా. తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ లో నేను బీభత్సం సృష్టిస్తున్నాను అని బీభత్సం అని బిరుదిచ్చారు. అందుకే గ్లామర్ కట్ చేసి బీభత్సం అని యాడ్ చేసుకున్నాను. అంటే మీకు లేనిది కట్ చేశారన్నమాట. ఆ అమ్మాయి ఎవరు? మన కాలేజ్ స్టూడెంటే సార్. మన కాలేజ్ స్టూడెంట్ కాబట్టి మన కాలేజీకి వచ్చింది. అయినా ఇదేం పద్ధతి? అమ్మాయి చాలా పద్ధతి గల అమ్మాయి సార్. ఏముంది పద్ధతి? ఉండడు చెప్తాను. ఏమైంది సార్ కి కోపంతో వెళ్ళిపోయారు? ఇదిగో అమ్మాయి ఆగు. ఏంటి సార్? నీ పేరేంటి? శృతి సార్. శృతి అని పేరు పెట్టుకుని శృతి లేని పనులు చేస్తున్నావేంటి? నేనేం చేశాను సార్? నేనెవరిని? లెక్చరర్. బీభత్సం భాస్కర్ తెలుసా? లెక్చరర్ కనపడినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పవా? సారీ సార్. నేను అడిగింది సారీ కాదు. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. అది ఇక నుంచి నేను ఎప్పుడు కనపడినా 2 సార్లు గుడ్ మార్నింగ్ చెప్పాలి. అదే నీకు పనిష్మెంట్. ఎలా?